హాయ్ ఫ్రెండ్స్, శ్రీ మహాలక్ష్మి వ్లాగ్స్. డాబా స్టైల్లో పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. దాంట్లో అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ సాల్ట్, అర టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత పన్నీర్ ముక్కలు అందులో వేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు దాన్ని బాగా డ్రై ఫ్రై చేసుకోవాలి. అలా చేయడం వల్ల పన్నీర్కి మసాలా బాగా పట్టి టేస్ట్ అనేది వస్తుంది. డ్రై ఫ్రై అయిన తర్వాత అవి ప్లేట్లోకి తీసుకోవాలి. అందులోని మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 మీడియం సైజ్ టమాటాలు వేసుకొని 2-3 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ పట్టాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అందులో వేసుకుని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ సాల్ట్, గరం మసాలా, టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకోవచ్చు. కరివేపాకు కొంచెం వేసుకొని కలుపుకోవాలి. మనం ముందుకుంటే డ్రై ఫ్రై చేసుకున్న పన్నీర్ని తీసుకుని అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే ఒక గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మూత పట్టేసుకొని 7-8 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఎలా అంటే నూనె పైకి వచ్చేంత వరకు మగ్గనిచ్చుకుంటే మన పన్నీర్ కర్రీ తయారవుతుంది. చూడండి ఫ్రెండ్స్, పన్నీర్ కర్రీ ఇప్పుడు ప్రిపేర్ అయ్యింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని దాని మీద కొత్తిమీర వేసుకుంటే మన డాబా స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.